ఏప్రిల్ 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపించేలా ఆయన ప్రతీకార సుంకాలు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా భారత్ అమెరికా వస్తువులపై 52% సుంకం విధిస్తే అమెరికా కూడా భారత వస్తువులపై 26% పన్ను విధిస్తుందని ప్రకటించారు. ఇది ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే కాకుండా ట్రంప్ అమెరికాలో విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనాపై 34%, యూరోపియన్ యూనియన్పై 20%, వియత్నాంపై 46% సుంకాలు విధించారు. ఈ నిర్ణయాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అమెరికాలో ఉత్పత్తులను ప్రోత్సహించడం, దిగుమతులను తగ్గించడం, దేశీయ ఉద్యోగ అవకాశాలను పెంచడం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయాలు భారత్పై, ముఖ్యంగా రొయ్యల ఎగుమతులపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయంటే, మన దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రొయ్యల ఎగుమతుల్లో ముందుంటుంది. ప్రతి ఏడాది లక్షల టన్నుల రొయ్యలు అమెరికాతో సహా పలు దేశాలకు పంపుతాం. అయితే ట్రంప్ విధించిన 26% సుంకం వల్ల అమెరికాలో భారత రొయ్యల ధరలు పెరుగుతాయి. ఫలితంగా అక్కడి కొనుగోలుదారులు తగ్గిపోవచ్చు లేదా ఇతర దేశాల వైపు మొగ్గు చూపవచ్చు. దీని ప్రభావంగా మన దేశంలో రొయ్యల ధరలు పడిపోతున్నాయి. ఒక ఉదాహరణగా పశ్చిమ గోదావరిలో ఒక్కరోజులో కిలో రొయ్య ధర 40 రూపాయల వరకు తగ్గిపోయింది. దీంతో రైతులకు భారీ నష్టం సంభవిస్తోంది. అంతేకాకుండా వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు తక్కువ ధరలకు రొయ్యలు అమ్మితే భారత్ మార్కెట్ పోగొట్టుకునే ప్రమాదముంది. ఇక స్టాక్ మార్కెట్ విషయానికొస్తే, ట్రంప్ ఈ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంలో మార్పులు తీసుకురావడంతో మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు అంటే డో జోన్స్ 650 పాయింట్లు పడిపోగా నాస్డాక్ 2.64% తగ్గింది. దిగుమతి వస్తువుల ఖర్చు పెరగడం వల్ల కంపెనీల లాభాలు తగ్గుతాయి. అదే సమయంలో భారత్లో ఎగుమతులపై ఆధారపడే కంపెనీల షేర్లు ఫార్మా, టెక్స్టైల్స్, ఆక్వా రంగాలకు చెందినవి తగ్గే అవకాశం ఉంది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒత్తిడికి కారణం అవుతుంది. అలాగే ట్రేడ్ వార్ భయంతో పెట్టుబడిదారులు డబ్బు ఉపసంహరించుకోవడం వల్ల మార్కెట్లో అనిశ్చితి నెలకొనవచ్చు. అయితే కొన్ని దేశీయ తయారీ రంగాల కంపెనీలు దీనివల్ల లాభపడే అవకాశముంది. అమెరికా దిగుమతులు తగ్గిస్తే భారత్లో తయారీ పెరుగుతుంది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా రంగానికి మేలు జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు తాత్కాలికంగా రైతులకు, ఎగుమతి రంగాలకు నష్టం కలిగించొచ్చు. మార్కెట్లలో ఒడిదొడుకులు ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో మన దేశీయ తయారీ రంగం బలోపేతం కావచ్చు. దీనిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రూపొందిస్తోందని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మార్పులు ఎప్పుడూ సవాళ్లతో కూడే ఉంటాయి. కానీ అవే మనకు కొత్త అవకాశాల తలుపులు కూడా తీయొచ్చు.